ఫ్రెండ్స్, మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ తొలి ఏకాదశి పర్వదినం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ ఓం నమో నారాయణాయ. ఈరోజు మనం ఈ వీడియోలో మన హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి పర్వదినం రోజు శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన పేలపిండి అంటే ఇంట్లోనే ఈజీగా పేలాలు తయారు చేసుకొని పేలపిండి ఎలా తయారు చేసుకోవాలి, జొన్నలతో మొక్కజొన్నలతో రెండు రకాలుగా. ఏమిటి రెండు రకాలుగా అనుకునేరు? కొన్ని ప్రాంతాల్లో జొన్నలతో చేసుకుంటారు, మరికొన్ని ప్రాంతాల్లో మొక్కజొన్న. రెండు రకాలతోటి ఈజీగా ఆరోగ్యకరంగా ఎలా తయారు చేసుకోవాలి, అసలు ఈ పేలపిండి విశిష్టత ఏమిటి, ఈరోజు స్వామివారికి తప్పకుండా ఈ నైవేద్యంగా ఎందుకు సమర్పించి స్వీకరించాలి, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. హిందువులు అంటే మన తెలుగువారి పండుగల్లో ప్రతి పండుగకు కూడా ఏదో ఒక విశేషం ఉంటూనే ఉంటుంది. ఆ కాలానికి ఆరోగ్యానికి తగ్గట్టు విశేష వంటకం కూడా ఉంటుంది. అవునా కాదా? నిజమేనా? మీరు చెప్పండి ఫ్రెండ్స్. కరెక్టే కదా, మన పెద్దవాళ్ళు పెట్టింది ఆరోగ్యం కోసమనే కదా. ఈ తొలి ఏకాదశి రోజు ఈ పేలపిండి తినడం ఆచారంగా వస్తుంది. ప్రతి దేవాలయంలో కూడా ఈరోజు ఇదే నైవేద్యంగా పెడతారు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లే రోజు, అందుకనే ఈ రోజును మనం శయన ఏకాదశి తొలి ఏకాదశిగా జరుపుకుంటాము. మన హిందువులకు ఇదే తొలి పండుగ అన్నమాట, ఈ తొలి ఏకాదశి. ఈ పండుగ నుంచే కూడా అన్ని పండుగలు ప్రారంభమవుతాయి. ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి రోజు ఈ పండుగ జరుపుకుంటాము. వర్షాకాలంలో కాళ్ళకు పగుళ్ళు వస్తాయని, ఒంట్లో వేడిపోవడానికి చేతులు పాస్తాయి కాబట్టి కాళ్ళకి చేతులకు గోరింటాకు పెట్టుకోవాలని, ఆరోగ్యపరంగా ఈరోజు ఉపవాసం ఉండి ఈ నైవేద్యాన్ని స్వీకరించాలని మన పూర్వీకులు ఈ ఆచారాన్ని పెట్టారు. మన పెద్దవాళ్ళు పెట్టినవి ఆచరిస్తే మనం కొట్టి పారేయకుండా మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. మనం ఆచరించి మన పిల్లలకి నేర్పిస్తే మంచిది. జొన్న పేలాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఫ్రెండ్స్. ముందుగా నేనైతే 1 కప్పు జొన్నలు తీసుకున్నాను. అవి తీసుకొని శుభ్రంగా వాష్ అంటే నీళ్లు పోస్తే చాలు. మనకేంటంటే పుచ్చులు తొప్పలు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా పైకి తేలుతాయి. అప్పుడు అవన్నీ కూడా తీసి పడేయండి. ఎందుకంటే అవి ఉంచితే మనకి పేలాలు చేసేటప్పుడు అవి మాడిపోయి కొంచెం మాడిన స్మెల్ అలా వస్తాయి. అందుకోసం ఇదంతా వంపేసి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్లో 1 కప్పుకి 3 కప్పుల వాటర్ పోసుకొని అవి బాయిల్ అయిన తర్వాత ఈ నీరు వంపేసిన జొన్నల్ని వేసుకొని మరగనివ్వాలండి. ఒక్క మరుగు మరగనిచ్చి ఆపేయాలి. వడగొట్టుకోవాలండి. ఇప్పుడు వడగొట్టుకోవాలి. అయితే మనం ఏంటంటే ఈ జొన్నల్ని డైరెక్ట్గా పేలాలు చేసుకుంటే అవి రావు. ఇలా నీళ్ళల్లో ఉడకబెట్టి ఆరబెట్టుకొని చేసుకుంటే పేలాలు మంచిగా వస్తాయి. కావాలంటే చూడండి, విడిగా మనం ఇలా ఉడకబెట్టకుండా అయితే రావు. ఇప్పుడు వీటిని ఒక క్లాత్ మీద మ్యాక్సిమం అయితే 2 అవర్స్ ఆరబెట్టాలండి. మనకి పండగ రోజు టైం ఉండదు అనుకుంటే ముందు రోజే శుభ్రంగా ఈ విధంగా ఉడకబెట్టుకొని ఆరబెట్టేసుకుంటే బాగానే ఉంటుంది. ఎంతసేపు ఆరినా ఏమీ కాదు. ఆరిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. మనకి 1 కప్పుకి చాలా అవుతాయండి జొన్న పేలాలు. ఇప్పుడు మందపాటి మూకుడు కానీ లేదు అంటే ఏదో ఒకటి మన దగ్గర ఉన్న గిన్నె కానీ అయితే కొంచెం మందపాటితే అవ్వాలి, లేదంటే మాడిపోతాయి. లేదా నాన్ స్టిక్ది మందపాటిది ఉంటే అది పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ కాదు, 2-3 డ్రాప్స్. ఇప్పుడు ప్లెయిన్గా జొన్నలు వేసే కన్నా కూడా ఇలా నెయ్యి యాడ్ చేసి వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే అసలు విషయము, ఈ విధంగా మనము నెయ్యి వేయడం వల్ల తొందరగా పేలాలు అయిపోతాయండి. ఇది ఒక టిప్ లాగా అనుకోండి. తప్పకుండా మనం ఒక 5 మినిట్స్ వరకు అంటే ఒక 3-4 మినిట్స్ వరకు కూడా బాగా వేపించుకొని అప్పుడు మూత పెట్టుకోవాలి. ఎందుకంటే ఫస్ట్లో కొంచెం ఏగాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి చూశారు కదా, కొంచెం వస్తున్నాయి కూడా. హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి. లో ఫ్లేమ్ పెడితే మనకి పేలాలు రావు. చూశారు కదా ఎంత బాగా వస్తున్నాయో జొన్న పేలాలు. మధ్యలో ఒకసారి మాత్రం మూత అట్లా పక్కకి పెట్టండి. ఎందుకంటే మనకి వాటర్ ఫామ్ అవుతుంది కదా పైన అంతా, అందుకని ఒక్కసారి అలా అనేసి మూత మళ్ళీ పెట్టేసుకోండి. చూశారు కదా ఎంత తెల్లగా పువ్వుల్లాగా వచ్చినాయో జొన్న పేలాలు. స్నాక్స్గా పిల్లలకి ఈవినింగ్ టైంలో పెట్టాలి అనుకున్నా కూడా మనము బయట నుంచి తెచ్చుకునే బదులు జొన్న పేలాలంటే ఆరోగ్యం కూడా. మనం ముందు నెయ్యి వేసాము కదా, అప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేసి మనము జొన్నలు యాడ్ చేసుకుంటే మనకి తినడానికి స్నాక్స్గా కూడా బాగుంటాయి. ఒక గుప్పిడే వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే మాడిపోతాయి. అందుకని ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా గుప్పిడి ఈ విధంగా వేసుకొని మిగిలిన అన్నీ కూడా చేసి పక్కన పెట్టుకోండి. జొన్నలు అందరూ ఇష్టపడే చిరుధాన్యం. ఇవి శరీర నిర్మాణానికి తోడ్పడేటువంటి మాంసకృతులు, శక్తినిచ్చే పదార్థాలతో పాటు రక్తాన్ని శుద్ధికి చేయడానికి తోడ్పడే ఇనుము, కాల్షియము, బి విటమిన్లు, ఫోలిక్ ఆమ్లం వంటి ఎన్నో సూక్ష్మ పోషకాలు జొన్నల్లో పుష్కలంగా ఉంటాయి. అందుకే మనం వీటితోటి జొన్న రొట్టెలని, జొన్నలతో చేసిన పేలాలు, పేలాల లడ్డు, అప్పడాలు, అంబలి, సంకటి ఇలా ఎన్నో రకాలు మనం చేసుకుంటాము. ఎందుకంటే ఇది రుచికి రుచితో పాటు ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. ఇందులో వాడే బెల్లం మనకి ఐరన్ ఎక్కువ, సహజ సిద్ధమైన క్లీనింగ్ పదార్థంగా కూడా మనకి బెల్లం ఎంతో ఉపయోగపడుతుంది.
రక్తాన్ని శుద్ధి చేస్తుంది. బెల్లము దగ్గు జలుబుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇలాచి అంటే యాలకులు ఉబకాయం అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అవే కాకుండా నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో యాలకులు కూడా వాడుతూ ఉంటాం. చూశారు కదండి, జొన్న పేలాలు రెడీ అయిపోయినాయి, పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము మొక్కజొన్నలతోటి పేలాలు చేసుకుందాం. మొక్కజొన్నలు మనకి ఎక్కడైనా సరే దొరుకుతాయండి. ఏ సూపర్ మార్కెట్లో కానీ నార్మల్ షాపుల్లో కానీ మనకి ఈ మొక్కజొన్న పేలాలు దొరుకుతాయి ఈజీగానే. అవి తీసుకొని నేను తక్కువే తీసుకుంటున్నాను, ఎందుకంటే మొక్కజొన్న పేలాలు మనకి ఎక్కువ అవుతాయి కొంచెం తీసుకున్నా కూడా. అదే బాణాలిలో మనము కొంచెం నెయ్యి 2-3 డ్రాప్స్ వేసుకొని ఈ మొక్కజొన్నలు వేసుకొని ఇవి కొంచెం ఎక్కువసేపు వేపాలి. వేపిన తర్వాత ఈ విధంగా మూత పెట్టండి. చూడు, ఇంకా మనకేంటంటే ఈ మొక్కజొన్నలు చాలా ఈజీగా పేలాలు అయిపోతాయి. పిల్లలకి పాప్కార్న్ కూడా చేసి పెట్టవచ్చు కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటే. మొక్కజొన్నలు మనకి చాలా చౌకగా లభిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల అవకాశాలని తగ్గించగల లుతెయిన్, జీక్నాండిన్ అనే ఎమినో యాసిడ్స్ మంచి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి ఇందులోనండి. ఈ మొక్కజొన్నల్లో లినోలిక్ యాసిడ్, విటమిన్ ఇ, B1, B6, నియాసిస్, ఫోలిక్ యాసిడ్, రిటోప్లావిన్ అనే విటమిన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే మనకి ఈ మొక్కజొన్నలు తింటాము. రుచికే కాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. విధంగా కావాల్సినన్ని చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోండి. చూశారు కదా, ఇప్పుడు మొక్కజొన్న పేలాలు మనకి ఈ జొన్న పేలాలు ఎంత బాగున్నాయో. జొన్న పేలాలు మనకి చిన్నగా ఉంటాయి, మొక్కజొన్నలు పెద్దగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ కొన్ని ఏపి పక్కన పెట్టుకుంటున్నానండి నేతిలో, ఎందుకంటే ఇవి మనకి బలవర్ధకం కాబట్టి. డ్రై ఫ్రూట్స్ మనకి తక్షణ శక్తిని ఇస్తాయి, బలము, పోషకాలు కూడా ఉంటాయి. నెయ్యి మనకి సహజ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. చర్మం, జుట్టుకు ప్రకాశాన్ని ఇస్తుంది. బరువు తగ్గించుకునేందుకు అందులో నెయ్యిలో ఆరోగ్యకరమైన ఒమేగా కొవ్వు ఆమ్లాలు ఉంటాయి ఇందులో ఎక్కువగా. రోజు ఒక స్పూన్ తింటే చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. మొక్కజొన్నలతోటి మనము కార్న్ఫ్లేక్స్ అని, పాప్కార్న్ అని, ఇంకా మొక్కజొన్న పిండితోటి ఏదో ఒక విధంగా ప్రతినిత్యం వాడుతూ ఉంటాము. డ్రై ఫ్రూట్స్ కానీ మనకి కొబ్బరి ఇవన్నీ కోసం మనం ఏంటంటే టేస్ట్ బలం కోసం ఎక్స్ట్రా వేసుకోవడమే. కొబ్బరి ఒక చిప్ప తీసుకున్నాను, కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ ఏపి పక్కన పెట్టుకొని 1 కప్పు జొన్నలు కానీ మొక్కజొన్నలకు కానీ 1 కప్పు బెల్లము, 1 కొబ్బరి చిప్ప తీసుకుంటాము. మనము ఆవు నెయ్యి వాడతాము, ఎందుకంటే స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తాము కాబట్టి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసుకోవచ్చు, జొన్నలతో కానీ మొక్కజొన్నలతోటి కానీ. ఈ ఇలాచి ఇవన్నీ కూడా ప్రిపేర్గా పక్కన పెట్టుకోవాలి. ముందుగా మొక్కజొన్నలతోటి ఎలాగో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని మొక్కజొన్నలు కొన్ని యాడ్ చేసుకోవాలి. ఒకేసారి మొత్తం వేస్తే నలగవన్నమాట. అందుకోసం కొన్ని తీసుకొని అవి ఒక్కసారి తిప్పిన తర్వాత మిగిలిన యాడ్ చేసుకుంటే తొందరగా కూడా మనకు అవుతుంది. అందులో మనము మరీ మెత్త పేస్ట్ లాగా చేసుకోకూడదు, కొంచెం బరగ్గానే ఉండాలి. ఎందుకు అనంటే మనకి నోట్లో అతుక్కుంటూ ఉంటుంది, అందుకోసం మరీ మెత్తగా చేసుకోవద్దు. గ్రైండ్ చేసిన పిండిని ఒక సొగము వేరే బౌల్లో తీసుకొని మిగిలిన సొగంలో బెల్లము యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసుకొని అందులోనే నెయ్యి, ఒక 4-5 ఇలాచీ వేసుకోండి. ఇలాచీ ఏంటంటే మనకి మంచి వాసన కోసము, హెల్త్కి కూడా మంచిది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగిలిన పిండి కూడా వేసుకొని ఒక తిప్పుకొని బౌల్లో పెట్టుకొని పైన మనకు నచ్చినట్టు డ్రై ఫ్రూట్స్తో డెకరేషన్ చేసుకోవడమే. అసలైన పేల పిండి అంటే మనకి మొక్కజొన్నలు కానీ జొన్న పేలాల్లో కానీ బెల్లము, నెయ్యి, ఇలాచి ఇవి వేసుకోవడమేనండి. మిగిలిన ఏవి యాడ్ చేసుకున్నా అవి మనము ఇష్టంగా చేసుకోవడం కోసము అంతే. పుట్నాలు కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. మొక్కజొన్నలతోటి పేలపిండి అయిపోయింది. ఇప్పుడు జొన్నలని సేమ్ అదే జార్లో మనకి జొన్నలతో చేసిన పేలాలు వేసుకొని అట్లాగే సొగం వేసుకొని ఒక తిప్పిన తర్వాత మిగిలిన సొగం కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత అదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మనము కొబ్బరి తురిమి పెట్టుకున్నది యాడ్ చేసుకొని ఇలాచి, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఒకసారి మెత్త పేస్ట్, అంటే మరీ మెత్త పేస్ట్ లాగా అయితే చేసుకోమాకండి. ఇప్పుడు ఈ విధంగా తిప్పిన తర్వాత ఇప్పుడు ఇది బాగా మెత్తగా అవుతుంది కదా, ఇందులోనే మనము ఈ జొన్నలు తయారు చేసుకున్న పిండి ఉంది కదా అది ఒక సొగం వేసుకోవాలి. ఎందుకు అని అంటే ఇవి బెల్లమే వేస్తే మనకి మెత్తగా ఎట్లా అంటే లిక్విడ్ లాగా అయిపోతున్నట్టు ఉంటుంది. అందుకోసము ఇప్పుడు సొగం పిండి కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా చేసుకుంటే మనకు బాగుంటుంది. నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి మన ఇష్టం అండి, ఎక్కువ వేసుకున్నా పర్లా, 1 స్పూన్ వేసుకున్నా పర్లా. ఇప్పుడు మిగిలిన పిండిలో ఇదంతా యాడ్ చేసుకొని మీ ఇష్టము, కావాలి అనుకుంటే మిక్సీలోనే ఒకసారి తిప్పుకోవచ్చు, లేదంటే చేతితోటి బాగా కలుపుకోండి. ఈ విధంగా తయారు చేసుకున్నాక బౌల్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకొని శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా సమర్పించడమే.
ఈరోజు తప్పకుండా ఎందుకు పెట్టాలి ఈ పేలపిండి అంటే పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల తొలి పండుగ రోజు వారిని గుర్తు చేసుకోవడం అనేది ఇందులో ఉన్న ఒక ప్రధాన అంశం కూడా అని చెప్తారు. ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది. అంటే ఇప్పటి వరకు కూడా మనకి ఉన్న వేడి వాతావరణం ఎండాకాలం వెళ్ళిపోతుంది కదండి. బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా మన శరీరం మార్పులు చెందుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మళ్ళీ మనకి వర్షాకాలం ప్రారంభమవుతుంది. మండు టెండల నుంచి వర్షాకాలం ప్రారంభమవుతుంది అనమాట. కావున శరీరానికి పిండి వేడిని కలుగజేయడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఎందుకంటే వర్షాకాలం అంటేనే మనకి రోగాలమయం, ఎన్నో రోగాలు వస్తూ ఉంటాయి. ఈ వర్షాల వల్ల చాలా ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. పేలపిండి తినడం వలన మన జోలికి ఈ రోగాలు దరిచేరకుండా ఉంటాయని మన పెద్దలు చెప్తారు. అంతకు మించి శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. మనం ఈ తొలి ఏకాదశి పర్వదినం రోజు ఉపవాసం ఉంటాం కదండి. ఉపవాసం ఉన్నవారు ఈ నైవేద్యం స్వీకరిస్తే కూడా తక్షణ శక్తి వస్తుందని చెబుతారు. ఇంకా ఇది బలవర్ధకం కూడా. పిండిలాగా పెట్టొచ్చండి, మనము నైవేద్యంగా పెడతాము. స్వామివారికి సమర్పించే బౌల్లో చక్కగా మనము అలంకరించుకొని తప్పకుండా అయితే స్వామివారికి ఈరోజు సమర్పించే నైవేద్యం మీద తులసి దళం పెట్టి పెట్టాలని చెబుతారండి. అయితే మనకి జొన్న పేలాలు కానీ మొక్కజొన్న పేలాల్లో అయినా సరే జీర్ణక్రియను మెరుగుపరిచే జీర్ణ వ్యవస్థను బలోపేతం చేసే పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఫోలిక్ ఆమ్లం ఇలా ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి. మొక్కజొన్నల కన్నా కూడా జొన్నలు ఉంటాయి కదండి, జొన్నల్లో ఇంకా ఎక్కువ పోషకాలు ఉంటాయి. మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం వలన ఏమవుతుందంటే బలం కోసం, ఆరోగ్యం కోసం కూడానండి చేసుకోవడమే. మామూలుగా అయితే మనము పేలపిండి అంటేనే పేలాలు, బెల్లము, ఇలాచి, నెయ్యి ఇవే ముఖ్యంగా వేసుకొని స్వామివారికి తులసి దళం పెట్టి సమర్పిస్తాము. నైవేద్యంగా అంటే పిండిగా పెడతామండి. మామూలుగా మనము ముద్దలు కూడా చేసుకోవచ్చు. ఏ పేలపిండి అయినా కొంచెం తీసుకొని అందులో మనము కరగబెట్టిన నెయ్యి యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ముద్దలుగా చేసి పెట్టామనుకోండి. లేదు అనుకుంటే నెయ్యి బదులు పాలు కూడా కలుపుకొని పెట్టుకోవచ్చు ఎప్పటికప్పుడు. పిండి అనగానే చూసి ఏదో పిండి అనుకొని వద్దంటారు. అదే ముద్దలు చేసి పెట్టామనుకోండి ఇంట్రెస్ట్గా కూడా తింటారు కదా. ఎందుకంటే పిల్లలకి ఈ విధంగా రోజుకు ఒక లడ్డు పెడితే వాళ్ళకి మంచి బలము, వ్యాధి నిరోధక శక్తి కూడా పెంపొందుతుంది. మనకి చిన్నప్పుడు గుర్తుండే ఉంటుంది మీ అందరికీ కూడా, ఇల్లమ్మట పేలాలు అమ్ముతూ వచ్చేవాళ్ళు ఇప్పటికీ వస్తున్నారు. కావాలని పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ నవ్వులు తినేవాళ్ళు ఏంటంటే ఎక్కువ క్యాలరీస్ ఉండవు, పోషక విలువలు అందుతాయి అని. మనము ఇలా మిగిలిన పిండిని బాక్సుల్లో స్టోర్ చేసుకొని ఎప్పటికప్పుడు పిల్లలకి నెయ్యి కలిపి పిండిగా ఇవ్వచ్చు. చక్కగా ముద్దలు చేసి పెడితే ఇంకా ఇంట్రెస్ట్గా కూడా తింటారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా, రుచికరంగా, బలంగా ఈ తొలి ఏకాదశి పర్వదినం రోజు శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన పేలపిండిని జొన్నలతో, మొక్కజొన్నలతో ఎలా చేసుకోవాలి, ముఖ్యమైన విషయాలు అన్నీ కూడా మీకు అర్థమైనవి, తెలిసినాయి అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఏకాదశి పర్వదినంకి సంబంధించిన నేను చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో, ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. ఏకాదశి పర్వదినం రోజు స్వామివారికి పేలపిండి నైవేద్యాన్ని తప్పకుండా సమర్పించి స్వీకరించి నలుగురికి పంచి ఆ స్వామివారి అనుగ్రహంతో ఆయురారోగ్యాలు, సకల సంపదలు కలగాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.